రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి రెండో విడత పూలింగ్ చేయనుంది. మొదటి దశలో సుమారు 35,000కు పైగా ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేసింది. రెండో దశలో మరో 20,000 ఎకరాలకు పైగా సమీకరణ చేసేందుకు ముందడుగు వేస్తోంది. మంత్రి నారాయణ ఉదయం 9:30కి తుళ్లూరు మండలం వడ్డమన్లో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్తో కలిసి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు దొండపాడులో గ్రామ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు అమరావతి మండలం ఎండ్రాయిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. మొదట 2 గ్రామాల్లో భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభించనున్నారు సిఆర్డీఏ అధికారులు. రాజధాని అభివృద్ధి గ్రామాల అభివృద్ధి ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. రెండో దశలో భాగంగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 7 గ్రామాల్లో భూ సమీకరణ జరగనుంది. మొత్తంగా 20,494 ఎకరాలు సమీకరించనుంది. ప్రభుత్వం ఇందులో పట్టా భూమి 16,562 ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలు కలిపి సమీకరణ చేయనుంది ప్రభుత్వం. వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి గ్రామాల్లో భూ సమీకరణ చేయనుంది ప్రభుత్వం. మొదటి దశలో 34,400 ఎకరాలు సమీకరించింది ప్రభుత్వం. స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం 2 దశల్లో భూ సమీకరణ చేయనున్నారు. ఇక పై ప్రాజెక్టుల వారీగా భూముల సమీకరణ చేయనుంది ఏపీ ప్రభుత్వం. ఏ ప్రాజెక్టుకు ఎంత భూమి కావాలో ఆ మేరకు సమీకరణ జరగనుంది.